అనుకుంటున్నారా? వెరీ వెరీ స్పెషల్ అండి. ఎందుకంటే ఇక్కడ మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటారు కదా, కానీ రాలుతాయి. ఎందుకు అంటే ఈ మహిమ ఈ బావి నీళ్ళల్లో ఉందండి. ఇక్కడ నీళ్లు తాగితే కవల పిల్లలు పుడతారు, అట్లీస్ట్ ఒక పాప ఒక బాబైనా పుడతారనమాట. అంతటి ఫేమస్ చెందిన ఈ బావి నీళ్లు ఇక్కడ ఇది ఎక్కడ ఉంది అనుకుంటే మనకి కాకినాడ జిల్లా వస్తుంది. పెదదొడ్డిగుంట అంటారనమాట. మనకి రోడ్డు పక్కనే ఉంటుంది, ఎక్కడో దూరంగా కూడా లేదు. మనకి చక్కగా వే కూడా చాలా ఈజీ మెథడ్స్లో ఉంటుంది. మనకి నావిగేషన్ కూడా చూపిస్తుంది. గూగుల్ మ్యాప్లో కూడా మనకి దొడ్డిగుంట అండ్ కవలపిల్లల బావి అంటే ఇప్పటికీ ఎంతో ఫేమస్ చెందింది. చాలా మంది పట్టుకెళ్లారు. నేను కూడా తీసుకెళ్ళి ఇక్కడ నీళ్లు మా ఫ్రెండ్స్కి ఇచ్చాను. వాళ్ళకు కూడా పిల్లలు పుట్టారండి. ఇది అంత ట్రాష్ అని కొట్టేవద్దు. ఇది దేవుడి మహిమ అవ్వనివ్వండి, ఈ వాటర్ మహిమ అవ్వనివ్వండి, ఇదైతే పక్కాగా జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మనం అడిగి తెలుసుకుందాం అసలు ఈ బావి చరిత్ర ఎప్పటి నుంచి ఉంది ఏంటి. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే లోకల్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. మనతో పాటు ఒక సార్ ఉన్నారు, ఆయన అడుగుదాం. సార్ నమస్తే అండి. అంటే ఏంటి అసలు ఇక్కడ ఎప్పుడు ఈ బావి అనేది తెలిసింది? ఇది ఒక బ్రిటిష్ వాడి కాలం నాడు పుట్టిన బావి అండి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో పుడితే ఈ ఊళ్ళోనూ 100 కలవ జంటలు ఉన్నాయండి. 100 ఉన్నాయి కలవ జంటలు. ఇక్కడ నుంచి నీళ్ళు పట్టుకెళ్ళిన వాళ్ళు 100కి 80% మంది వరకు పిల్లలు పుట్టారండి. ఆడ పుట్టొచ్చు, మగ పుట్టొచ్చు, లేదా కలువ పిల్లలు పుట్టొచ్చు. అవి పుట్టుక జరుగుతుంది. ఆ మొక్కుబళ్ళు తీర్చుకొని ఇక్కడ ఉన్న అమ్మవారికి సంతాన లక్ష్మికి మొక్కులు తీర్చుకుంటున్నారండి. తీర్చుకొని ఈ బావి యొక్క మహిమ ఇంతేనండి. ఎండకి ఎండడం, వానకి తగ్గడం. అయితే ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చింది అనేది, ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చింది అన్నది మనకు తెలడం. అదండి. ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఎవరో ఒకరు ప్రతిరోజు హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చి తీసుకెళ్తారండి. రంగంపేట జంక్షన్కి వచ్చి జంక్షన్ నుంచి లెఫ్ట్ కి తీసుకుంటే పెద్ద దొడ్డుగుంట వస్తుందండి. ఆ దొడ్డుగుంట అంతా కలిసి రంగంపేటకి 6 కిలోమీటర్లో ఉందండి ఈ నుయ్య, మంచినీళ్ళ నుయ్య. కానీ దీనిలో విచిత్రం ఏంటంటే పంట పొలము 2 బార్ల దూరంలో ఉందండి. ఆ బార్ల దూరంలో ఉన్న నీరు కూడా ఇందులో ఊట జారదు. అది యూరియా వేసినా, పిండి వేసినా, ఏమేసినా దీనికి ఎఫెక్ట్ లేదు. అది ఏటా విచిత్రం అన్నది నాకే అంతుపట్టలేదు. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ? నేను 11-12 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నానండి. మాది బెక్కవోలు. ఈ చెరువు పాడుకున్నాం. అక్కడ ఫిష్ ఫారం ఉంటుందండి. ఆ ఫారం తీసుకుని ఆ ఫారంతో పాటు చెరువు తీసుకున్నాను. అప్పుడు బట్టి చేస్తున్నాను. చెరువు చేసి మానేసుకుంటానండి. అదే. మరి ఎవరైతే మనకి సంతాన లక్ష్మి అని చెప్పారు, అమ్మవారిది కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ ఉన్న మన రావి చెట్టుకి కూడా మొక్కులు తీర్చుకున్నారు. చాలా మంది ముడుపులు కట్టినవి కూడా మనం చూసుకోవచ్చు. అమ్మవారు ఇక్కడే ఉన్నారండి. చెరువు పక్కన ఎంత ప్రకృతి పరంగా కూడా మనకి ఇది చాలా సూపర్ గా ఉందండి. ప్లేస్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. చల్లటి గాలి వీస్తూ పచ్చటి పైరు, ఇంతటి మహిమ గల బావి మరి ఇంకా అందరికీ చేరువవ్వాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి ఈ వీడియోని తీసి నలుగురికి, ఎవరికైతే పిల్లలు లేరు అని బాధపడుతున్నారో వాళ్ళకి ఈ మెసేజ్ని ఇద్దామని చెప్పి ఈ వీడియో తీయడం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం పాత దొడ్డిగుంట గ్రామంలోని ఒక పురాతన బావి కవలపిల్లల బావిగా ప్రసిద్ధి చెందింది. ఈ బావి నీరు తాగితే సంతానం లేని వారికి కవలపిల్లలు పుడతారని, ఆ నీటిని తాగిన వందలాది దంపతులకు కవలలు జన్మించారని గ్రామస్తులు చెబుతున్నమాట. దొడ్డిగుంట గ్రామంలో 130కి పైగా కవలలు ఉన్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఇక సంతానం లేని దంపతులు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చి ఈ నీటిని తీసుకెళ్తూ ఉంటారు. ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వచ్చి ఈ నీటిని తీసుకెళ్తున్నారు. ఇక ఈ బావిలో ఉన్న నీటిలో ఏముందో తెలియదు, కానీ ఆ నీటిని తాగిన వారు కవల పిల్లలకు జన్మనివ్వడం ఈ గ్రామంలో దశాబ్దాలుగా జరుగుతున్న ఒక ఆసక్తికరమైన అంశమని చెప్పాలి. ప్రస్తుతం దొడ్డిగుంట గ్రామానికి తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది తరలి వస్తున్నారు. నిత్యం 10ల సంఖ్యలో గ్రామానికి రావడం, బావి ఆచూకీ తెలుసుకోవడం, నీళ్ల టిన్నులతో తిరిగి వెళ్ళడం చాలా సహజంగా మారిపోయిందని అక్కడ వారు చెబుతున్నారు. పలు టీవీ ఛానళ్లలో వచ్చిన వార్తా కథనాలతో అనేక మంది ఆసక్తిని చూపుతున్నారు. ముఖ్యంగా పిల్లలు లేని వారికి పిల్లలు కలిగే అవకాశం ఉందని, కవలలు కూడా జన్మిస్తారని ప్రచారం జోరుగా సాగడంతోనే అత్యధికులు ఇక్కడికి తరలి వస్తున్నారు.
బావి నీటి వల్ల పిల్లలు పుడుతున్నారనే ప్రచారానికి వాస్తవానికి సంబంధం లేదని రాజమండ్రికి చెందిన ప్రముఖ గైనకాలజిస్టు ఒకరు చెబుతున్నారు. ఇక కవలలు జన్మించడానికి జన్యుపరమైన పలు కారణాలు ఉన్నాయట. వంశపారంపర్యత కూడా ఒక కారణమే అని చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఒకటి కన్నా ఎక్కువగా అండం విడుదల కావడం, ఫలదీకరణ చెందడం ప్రధాన కారణంగా చెబుతున్నారు డాక్టర్. జెనెటిక్స్, వయసు, మునుపటి గర్భాలు, పునరుత్పత్తి వంటివి ప్రభావం చూపుతాయంటున్నారు. శాస్త్రీయంగా పిల్లలు కలగకపోవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. కానీ బావి నీరు తాగితే పిల్లలు పుడుతున్నారనే ప్రచారానికి గర్భధారణకు ఎటువంటి నిర్ధారణ లేదని చెప్పారు. కారణాలు ఏమైనా ప్రస్తుతం దొడ్డిగుంట గ్రామంలోని బావి నీటిని ఏకంగా అమెరికాకు సైతం పంపించే స్థాయికి ప్రచారం చేరడం వింతగా కనిపిస్తోంది. ఇక నిపుణులు ఏం చెబుతున్నప్పటికీ సాధారణ జనం మాత్రం ప్రచార మాయలో పెద్ద సంఖ్యలో తరలివస్తున్న తీరు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కవల పిల్లలు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల 1-2 జంటలు కనిపిస్తారు. కానీ దొడ్డిగుంట దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ ఊరిలో పెద్ద సంఖ్యలో కవలలు కనిపించడమే విశేషంగా మారింది. ఇక ఇప్పటి వరకు ఎంతమంది కవలలు ఉన్నారనే విషయంలో స్పష్టత లేనప్పటికీ ఆ గ్రామంలో 110 మంది కవలలు ఉన్నారని అక్కడ సర్పంచ్ చెప్తున్నారు. సో ఏంటి అంటే ఇది నిజంగా చాలా మహిమ గల బావి అండి. అది దేవుడి వరం అనుకోవాలి, ఇంకోటి అనుకోవాలో మనకైతే తెలియదు. కానీ పచ్చటి ప్రకృతి మధ్య ఈ బావి అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు సంతాన లక్ష్మి అమ్మవారిది కవలపిల్ల బావికి దొడ్డిగుంట వే కూడా చూపిస్తూ ఇచ్చారు. ఈ ఫోన్ నెంబర్లు ఎందుకు ఇచ్చారు అంటే ఎవరికైనా వాటర్ కావాలంటే వీళ్ళు టిన్నులతో అక్కడికి సప్లై చేస్తారు. వాళ్ళ అడ్రస్ పంపితే వాళ్ళకి పంపుతారనమాట. నాకైతే ఈ బావి అనేది చాలా బాగా నచ్చింది. సో ఎవరికైనా పిల్లలు లేరు అనుకున్న వాళ్ళకి ఈ నెంబర్లో కాంటాక్ట్ చేస్తే మీకు వాటర్ అనేది పంపిస్తారనమాట. చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాము. ఏంటంటే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరికైతే పిల్లలు లేరని బాధపడుతూ ఉంటారో, ఎన్నో గుళ్ళు, గోపురాలు, హాస్పిటల్స్ ఇవన్నీ తిరుగుంటారు. ఒక్కసారి ఈ వాటర్ని కూడా ట్రై చేయాలని నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి మహాలక్ష్మి డైరీస్.